ఆర్టీసీ విలీనం ఎండమామే. ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంతో ఖజానా పైన అదనంగా 450 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఆ ఒక్కటి అడగొద్దన్న ప్రభుత్వ పెద్దలు. పేరుకుపోయిన మహాలక్ష్మి బకాయి, నెల నెల 300 కోట్లు పెండింగు. అవి ఇవ్వకపోతే వేతనాలకు ఇబ్బందే, ఖర్చులకే సరిపోతున్న ఆదాయము. ఈ సమయంలో సమ్మె అంటే ఎలా తర్జన భర్జన పడుతున్న సర్కారు. ఏమని చెప్పింది మన ముఖ్యమంత్రి గారు? మేము ప్రతి నెల ఆర్టీసీకి ఇవ్వాల్సిన అన్ని ఇస్తా ఉన్నాము అని చెప్పిండు. కానీ ప్రతి నెల ఇవ్వకుండా 300 కోట్ల రూపాయలు పెండింగ్ పెడుతున్నాడు. ఒక్కసారి కూడా మహాలక్ష్మి డబ్బులు రిలీజ్ చేయలే. ఉట్టనే డంబాచారం కొడతా ఉన్నారు. ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతుందంట ఆర్టీసీ. వీళ్ళ నోటికి లాభాల బాటనే. వాస్తవానికి ఆర్టీసీకి ఏం డబ్బులు పోతలే, జస్ట్ వీళ్ళ నోటికి మాత్రమే ఆ రకంగా అదైతా ఉన్నది. అయిపోయింది, విలీనం లేదు, ఏం లేదు. ఇక ఆర్టీసీ వాళ్ళు కూడా కొంచెం ఆశ వదులుకోవాల్సిందే. మరి మీరు సమ్మె చేస్తే ఇక మీ మీద కూడా చర్యలు ఎట్లా తీసుకుంటారో చూడాలి. దేశంపై దాడికి దిగే వారికి తగిన రీతిలో జవాబిస్తామని చెప్పేసి నేను రాజ్నాథ్ సింగ్ చెప్పిండు. ఈ పాకిస్తాను కూడా అణుబాంబులు వేస్తామని చెప్పేసి బెదిరించే కార్యక్రమం చేస్తున్నది. మురుగు వదిలించరేం, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వద్ద జీవో 111 ఉల్లంఘనపైన చర్యలేవి, జంట జలాశయాల్లో మురుగునీరు రాకుండా తీసుకున్న చర్యలేవి. నిన్న హైకోర్టు మందలించినట్టుంది. ఇలానే కొట్టేది గట్టిగానే. త్రివిధ దళాలతోటి ప్రధాని సమావేశం, త్రిముఖ దాడులకు సిద్ధం, బ్లూ ప్రింట్ రెడీ, వారంలో కార్యాచరణ, నిర్దిష్ట చర్యలు అంట. ఇంకా వారం రోజులలో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారు, అది గట్టిగానే కొడతారు. పాక్ పైన భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు, ప్రపంచానికి తెలిసేలా దాడి, అరేబియా సముద్రంలో నేవీ సర్వం సిద్ధము, ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్ పెద్ద ఎత్తున ఆర్మీ కనపడతా ఉన్నాయి. రష్యా నుంచి ఇగ్లా ఎస్ క్షిపణి, పంజాబ్ లో 2 పాక్ గూఢచారుల అరెస్టు, సరిహద్దుల్లో 8 చోట్ల పాక్ కవ్వింపు చర్యలు పాల్పడ్డది. బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి నిలిపివేత, పాక్ మొదలైన యుద్ధ భయం. యుద్ధం మొదలైతే బ్రిటన్ కు పారిపోతానన్న అదే ఎంపీ అఫ్జల్ ఖాన్ అంట. యుద్ధం మొదలైతే ఆయన బ్రిటన్ కు పారిపోతా అని చెప్పేసి పాకిస్తాన్ ఎంపీ ప్రకటించిండు. 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతఘ్ను గుండ్లు. ఉక్రెయిన్ కు విక్రయాల వల్లనే ఇది జరిగింది. ఉక్రెయిన్ కు మొన్న వీళ్ళు అమ్మేసిరంట ఈ మందు గుండ్లు. సో దాంతో 4 రోజులకే ఖాళీ అయిపోతాయంట అవి. సో పాక్ గొప్పలన్నీ తప్పులే. PL-15 క్షిపణుల పైన ఆర్భాట ప్రచారం, వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే, కానీ 300 కిలోమీటర్లు అంటూ డంబాలు కొట్టుకుంటుందని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి, పాక్ చైనాల ఉమ్మడి కుట్ర అని చెప్పేసి ఎవరు మాట్లాడతారు? బహుళ జాతి కంపెనీలు చైనా నుంచి భారత్కు తరలిపోకుండా అడ్డుకునేందుకు దాడి, యుద్ధం మొదలైతే భారత్కు కంపెనీలు పోవని యోచన. పాక్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ అదిల్ రజా సంచలన ఆరోపణలు చేసిరంట. ఓహో, పహల్గామ్ ఉగ్రదాడి పాక్ చైనా ఈ 2 కలిసి చేసినాయి. ఎందుకంటే బహుళజాతి కంపెనీలు ఏవైతున్నాయో అవన్నీ చైనా నుంచి భారత్కు రావడానికి చూస్తూ ఉన్నాయి. అవి రాకుండా ఉండాలంటే ఇక్కడ యుద్ధం చేయాలి. యుద్ధం మొదలైతే కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది కాబట్టి ఏ కంపెనీలు కూడా అటు సైడ్ ఓవు అని చెప్పేసి చైనా పాక్తో కలిసి కుట్ర చేసింది అని చెప్పేసి పాక్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ అదిల్ రజా అంటే ఆయన సంచలన ఆరోపణలు చేసింది. మరి చూడాలి. నిన్న హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని మృతి చెందిరంట. కొంతకాలంగా అనారోగ్యము, చికిత్స పొందుతూ కన్నుమూత. చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురి నివాళులు. జస్టిస్ గిరిజా స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం. 10 ఏళ్లకు పైగా న్యాయవాదిగా సేవలు. 2008లో జిల్లా జడ్జి, 2022లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారంట. ఆమెకు కొంత ఆరోగ్యం బాగలేకపోవడంతో ట్రీట్మెంట్ జరుగుతుండే ఆమె నిన్న చనిపోయారు. అకాల వర్షం, తీరని నష్టం, పలు జిల్లాల్లో వాన, ఎదురుగాలుల వివత్సము. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం, కూలిన చెట్లు, స్తంభాలు, నేలరాలిన మామిడి. సిద్దిపేటలో టోల్ ప్లాజా పైకప్పు కూడా రేకులు కూలిపోయినట్ట. కౌంటర్లు ధ్వంసమైనవి. గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. భయంకరంగా వచ్చినట్టుంది గాలి. వాళ్ళు ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నారు? మా ఒడ్లు కొనండి అని రైతులు మొత్తుకుంటుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు నిద్ర కూడా లేకపోయేది. ఇప్పుడు మొత్తం అంతా నీటి పాలైపోయాయి, బురద పాలైపోయాయి. ఒక్కరోజే 90 మంది అందగత్తెల రాక. మిస్ వరల్డ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకుంటున్న పలు దేశాల సుందరిమణులు. నేడు రానున్న మరికొందరు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ దక్షిణాఫ్రికా జోలైన్ రెన్స్బర్గ్ అంట ఈమె వచ్చిందని చెప్పేసి ఒక వార్త. ఇదే ప్రధానంగా రాయాలి. ఇప్పుడు ఇట్లాంటివి రాస్తేనే మన రేవంత్ అన్న నచ్చుతాయి. గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది. అప్పట్లో నేను లేను, అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నింటికి సంతోషంగా బాధ్యత వహిస్తా. సిక్కు వ్యతిరేక అల్లర్లపైన ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నకు రాహుల్. గత నెల అమెరికాలో
బ్రౌన్ వర్సిటీలో విద్యార్థులతోటి ముఖాముఖి 1980లో జరిగింది తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా చెప్పానని రాహుల్ వెల్లడించినట్ట. గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది, గతంలో కాదు ఇప్పుడు కూడా తప్పులే చేస్తుంది. ఆ తప్పుడు మాటల మీద, తప్పుడు హామీల మీదనే మీ కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉన్నది, మనుగడ సాధిస్తూ ఉన్నది. గతంలో మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత అంటే మీరు అధ్యక్షులు ఏం గారు, కానీ మొత్తం మీరే నడిపిస్తుంటారు. సోనియా గాంధీ మీరు, పేరుకు మాత్రమే ఖర్గే గారు అధ్యక్షులు ఏఐసిసికి. సో కాబట్టి మీ హయాంలో కూడా ఈ తప్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తప్పులు ఏందో ఇటు సైడ్ వస్తే బొచ్చడి చెప్తారు, ఇటు చెప్పుకుంటూ పోతే 2 గంటలు పడుతుంది. అన్ని తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నారు. అధికారంలోకి వచ్చినాక ఒక లెక్క ఉంటుంది, అధికారంలోకి వచ్చినాక ఇంకొక లెక్క ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది. ఫోరెన్సిక్ ల్యాబుల్లో సిబ్బంది కొరత ఉన్నదంట. అందుబాటులో లేని సైంటిస్టులు, పెండింగ్లో వేలాది కేసులు, దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నది. తెలంగాణలో మరీ దారుణంగా ఉన్నది. రాష్ట్రంలో 91% మేర ఖాళీలు ఉన్నాయంట. 9% మందితోటే నడుస్తూ ఉన్నాయి. అంటే 100 మంది ఉండాల్సిన దగ్గర 9 మంది. కర్రెగుట్టలో చిక్కని నక్సల్స్ జాడ, రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ. 2వ రోజే తప్పించుకున్న మావోయిస్టులు. ఇంకా 30 మందికి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్. ఇంత ప్రతికూల వాతావరణంలో చతికిల పడిపోతున్న పారామిలిటరీ బలగాలు, పలువురికి డిహైడ్రేట్ అవుతుందంట. 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం. ఇప్పటికీ 6 ఎన్కౌంటర్ చేసిరు. కానీ మిగతా వాళ్ళందరూ తప్పించుకున్నారు, ఎవరు కూడా లేరు, దొరకలేరు వాళ్ళకని చెప్పేసి ఒక వార్త ఇక్కడ ప్రధానంగా వచ్చింది. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని చెప్పేసి తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడింది. ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవం అంట. మార్కెట్లో విచ్చలవిడిగా హానికర ద్రవణాలు, శక్తినిచ్చే పానీయాలుగా జోరుగా అమ్మకాలు, డిహైడ్రేట్ను నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం. నిజమేనని నమ్మి మోసపోతున్న ప్రజలు. వీటి వాడకంతో మరింత అధికంగా డయేరియా ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉందంట. WHO సూచించినవే వాడాలంటున్న నిపుణులు. ఈ ఓఆర్ఎస్లు ఉన్నాయి కదా, ఈ ఓఆర్ఎస్లు మనం ఏదైనా కొంత డిహైడ్రేట్ అయినా లేకపోతే కొంత నీరసంగా ఉన్న ఓఆర్ఎస్లు తాగుతూ ఉంటాం. ఆ ఓఆర్ఎస్లు అన్నీ ఏది పడితే అది కొనొద్దంట. అది కొంటే డేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏందది డయేరియా వచ్చేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. కాబట్టి మీరు అది తాగొద్దు అని చెప్తా ఉన్నారు. ఈనాడులో జనానికి అక్కడికి వచ్చేది ఒక్కటి కూడా ఉండదు, జనం గోసలు చూపించేది ఒక్కటి కూడా ఉండదు వార్త. వచ్చే 4 రోజులు ఎదురుగాలులు వానలు వస్తాయంట. పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన IMD గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది. ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు. నిజామాబాద్, నిర్మల్లో 45 డిగ్రీల పైనే టెంపరేచర్. పలు జిల్లాల్లో అకాల వర్షం, రైతన్న ఆగమైందని చెప్పేసి ఇప్పుడు రాస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ధర్నాలు చేసి కొనురు సార్ అని చెప్పేసి నెల రోజుల ముందు నుంచి ధర్నాలు చేస్తుంటే కనీసం పట్టించుకోలే. ఇప్పుడు మాత్రం రాస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లుగా 3 టీమ్స్లు అంట. అల్వాల్ టిమ్స్ న్యూరో, సనత్ నగర్ టిమ్స్ కార్డియాక్, కొత్తపేట టిమ్స్ గ్యాస్ట్రో అంట. టిమ్స్లని సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లుగా మారుస్తున్నారంట. అధునాతన సౌలతులు, ఎక్విప్మెంట్తో ఆసుపత్రుల్లో జూన్ 2న వాటిని అందుబాటులోకి జూన్ 2 నాటికి అందుబాటులోకి సనత్ నగర్ టీమ్స్ వస్తుందంట. ఏడాది చివరికల్లా మిగతా 2 తెచ్చేటువంటి అవకాశం కనపడుతుంది అంటున్నారు.